బెండకాయ చేపలు పులుసు పెడుతున్నానండి. పెద్ద చేపలను తీసుకొచ్చారు. అది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక 5, 6 బెండకాయలు కూడా వేసి పులుసు పెడదామని అనుకుంటున్నాను. అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి, గరం మసాలా ఇది ముద్ద పేస్ట్ కింద పట్టించేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అందులోనే కొంచెం కచ్చాపచ్చగా బరగ్గా పట్టించాను మిక్సీ. కొంచెం ముక్కల కింద తగిలేటట్టు. గరం మసాలా అన్నీ కలిపి పట్టించేసాను కదా. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని దాన్ని మొత్తం బాగా యాగనిచ్చాను. పచ్చివాసన అంతా పోయే వరకు యాగనిచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకుని కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకున్నానండి. అందులోనే వేసుకుని బాగా ఫ్రై అయినిచ్చిన తర్వాత కొద్దిగా అడగంటకుండా వాటర్ వేసుకుని తర్వాత ఈ క్లీన్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని కొంచెం పొడి మసాలా వేసుకుని చింతపండు గుజ్జు కూడా ఉంది పులుసు, అది తీసుకున్నది కూడా దాంట్లోనే పోసేసుకున్నాను. ముందే తీసి పెట్టుకుని రెడీ చేసుకున్నాను కదా, అవన్నీ అందులో పోసి దాన్ని బాగా ఉడకనిచ్చానండి. ఉడకనిచ్చి మొత్తం ఉడికిపోవాలి. మొత్తం పులుసు అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడకాలి. దాంట్లోనే మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకుని మొత్తం ఎగిరిపోవాలి. పులుసు అంతా నీళ్ళుగా కాకుండా అలా పులుసు అంతా ఎగిరిపోయి దాన్ని మనం దగ్గరకంటే అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి కదా. ఇదే చేపలు బెండకాయ పులుసు కూడా బాగుంటుందండి, ట్రై చేయండి. చేపలో మనం ఎలా వండుకున్నా కూడా కాంబినేషన్ బాగుంటుంది. పెద్ద చేపలో మామిడికాయ వేసుకుని కూడా వండుకోవచ్చు కదా, అలా వెరైటీకి ఏమైనా వేసుకున్నా కూడా బాగుంటుంది. అయితే రోజు మా వారు బెండకాయలు ఏమన్నారని నేను ఇంకా బెండకాయ వేసాను. పులుసు అయితే బాగుంటుంది కదని ఇంకా మసాలా కూడా అలా ముద్ద పేస్ట్ కింద పట్టించుకుంటే మనకి గ్రేవీగా బాగుంటుంది, చిక్కగా ఉంటుంది పులుసు అనేది. దానికోసం ఇంకా అలా రెడీ చేసుకుని నేను వండుకున్నాను. దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే మాత్రం